తెలంగాణ రాష్ట్రం మొత్తం 2 రోజులుగా ఎక్కువగా వినపడుతున్న పేరు హైడ్రా. హైడ్రాను ఏర్పాటు చేసి నెలకు పైనే అయినప్పటికీ నిన్న సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో రాష్ట్రం మొత్తం హైడ్రాపై చర్చ ప్రారంభమైంది. అసలు హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారు, హైడ్రా అంటే ఏంది, హైడ్రా ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చివేసిందో తెలుసుకుందాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ప్రధానంగా హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లోని ప్రభుత్వ భూములను రక్షించడం మరియు ఇప్పటికే కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగించడం, అలాగే హైదరాబాద్ను వరదల నుండి మరియు ఇతర విపత్తుల నుండి రక్షించడం కోసం హైడ్రాను ఏర్పాటు చేయడం. ఇలా హైడ్రాకు కల్పించిన అధికారాలతో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేయడం మరియు కబ్జా భూములను స్వాధీనం చేసుకోవడం కొనసాగిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో 100లకు పైగా చెరువులు, కుంటలు ఉండేవి. కానీ ఇప్పుడు అందులో 80% పైగా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. దీని ఫలితంగానే హైదరాబాద్లో చిన్న వర్షం కురిసిన రోడ్లు, ఇండ్లు మునిగిపోతున్నాయి. అలాగే ప్రజలు కొట్టుకుపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. హైడ్రా హైదరాబాద్ను రక్షించడం కోసమే ఎవరైతే చెరువులను, కుంటలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను మరియు భవనాలను కూల్చివేయడం జరుగుతుంది. అందులో భాగంగానే హైడ్రా నాగార్జున తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడం జరిగింది. కానీ హీరో నాగార్జున హైకోర్టుకు వెళ్ళి ఈ కూల్చివేతలు అనేవి చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయని హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడు. అసలు హైడ్రా చట్టాన్ని వ్యతిరేకించి చట్ట వ్యతిరేకంగా కూల్చివేతలు చేసింది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఈ మ్యాప్లో చూద్దాం. మనం అందరికీ అర్థమైంది. ముందుగా మనకు FTL మరియు బఫర్ జోన్ అంటే ఏందో తెలియాలి. FTL అంటే ఒక చెరువు యొక్క పూర్తి విస్తీర్ణాన్ని FTL అంటారు. ఆ పూర్తి విస్తీర్ణం నుండి 30 మీటర్ల వరకు ఉన్నదాన్ని బఫర్ జోన్ అంటారు. అంటే FTL మరియు బఫర్ జోన్ దాటే ఎలాంటి కట్టడాలైనా నిర్మాణాలైనా చేయాల్సి ఉంటుంది. అంటే బఫర్ జోన్లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని అర్థం. ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఉన్న థిక్ బ్లూ లైన్ ఉందా, ఆ థిక్ బ్లూ లైన్ మొత్తం నిజానికి ఉండవలసిన చెరువు యాక్చువల్ ఏరియా. అది దాని పక్కనున్న అది స్కై బ్లూ లైన్ ఉంది, అది బఫర్ జోన్. అంటే ఈ స్కై బ్లూ లైన్కి అవతల నుండి ఎవరైనా నిర్మాణాలు చేయాలి. నిజానికి ప్రజలు చూడు చాలా వరకు బఫర్ జోన్ దాటేసి ఈ చెరువును ఆక్యుపై చేసి చెరువులో ఇల్లులు కట్టేసి చాలా వరకు నిర్మాణాలు చేసి. అలాగే ఇక్కడ రెడ్ సర్కిల్ ఉందిగా, ఆ రెడ్ సర్కిల్లే ఎన్ కన్వెన్షన్. ఆ ఎన్ కన్వెన్షన్ కూడా సగానికి పైగా చెరువులోనే ఉంది, ఇంకా సగం బఫర్ జోన్లో ఉంది. దీన్ని బట్టి చూస్తే అర్థమైంది ఎన్ కన్వెన్షన్ అనేది చెరువును కబ్జా చేసి ఆక్రమించి కట్టేసిల్లని. చూడాలి మరి కోర్టు ఏ తీర్పిస్తుంది అనేది. హైడ్రా తర్వాత BRS ఎమ్మెల్యేలైన KTR జెన్వాడ ఫామ్ హౌస్, పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీలను కూల్చివేస్తుందని ప్రచారం జరుగుతుంది. హైడ్రా కేవలం సామాన్యుల, ప్రతిపక్ష పార్టీల యొక్క అక్రమ నిర్మాణాలే కాకుండా అధికార పార్టీ మంత్రుల, ఎమ్మెల్యేల, అధికార పార్టీకి సపోర్ట్ చేసే వ్యాపారవేత్తల, ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూడా తొలగించి హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందో లేదో చూడాలి. ఇదే దూకుడుతో హైడ్రా ముందుకు సాగి హైదరాబాద్ గతిని మార్చేస్తుందో లేదా రాజకీయ నాయకుల, వ్యాపారుల ఒత్తిళ్లకు లొంగి హైడ్రానే గల్లంతైపోతుందో చూడాలి.